హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. సో ఈ వీడియోలో మనం సంగ్ జిన్ వూ యొక్క టాప్ 7 షాడో సోల్జర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది సోలో లెవెలింగ్ యానిమీ అండ్ మాన్హా ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకుని క్రియేట్ చేసిన లిస్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ లిస్ట్లో ఉన్న ఒక్కో సోల్జర్ మామూలుడు కాదు అండ్ జిన్ వూ వాళ్ళని షాడోగా మార్చుకున్న ప్రాసెస్ ఇంకో లెవెల్గా ఉంటుంది. సో లెట్స్ గో. నెంబర్ 7 ట్యాంక్ డైస్ బియర్ షాడో. ట్యాంక్ ఒక ఐస్ టైప్ మ్యాజిక్ బీస్ట్. హై స్ట్రెంత్ అండ్ ఎండ్యూరెన్స్ కలిగి ఉంటాడు. కోల్డ్ రెసిస్టెన్స్ ఎక్స్ట్రీమ్లీ హై ఉంటుంది. ఫిజికల్ పవర్ లో మాన్స్టర్స్ ని డామినేట్ చేస్తాడు. జిన్వు తనని రెడ్ గేట్ లో కలుసుకుంటాడు అండ్ జిన్వు తనని అండ్ తన సేనని ఓడించి తనని షాడో ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటాడు అండ్ లేటర్ తనకి ట్యాంక్ అని పేరు పెడతాడు. తను సింపుల్ మైండ్ బట్ లాయల్. ఫ్రంట్ లైన్ బ్రాలర్ రోల్ ప్లే చేస్తాడు. ఎనిమీ ఫార్మేషన్స్ ని బ్రేక్ చేస్తాడు. లార్జ్ బాడీ వల్ల ఇంటిమిడేషన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఐస్ ఎన్విరాన్మెంట్ లో అడ్వాంటేజ్ తనకి. షాడో యొక్క స్టామినా ఇన్ఫినిట్ టైమ్స్ పెరుగుతుంది. ప్యూర్ బ్రూటల్ ఫోర్స్ ఫైటర్ తను. నో స్ట్రాటజీ, నో ప్లాన్స్, ఓన్లీ డిస్ట్రక్షన్ మాత్రమే. నెక్స్ట్ ఐరన్ ద ట్యాంక్ షాడో. ఐరన్ ఒరిజినల్లీ ఒక ఏ ర్యాంక్ హంటర్. తినని కూడా రెడ్ గేట్ లోనే షాడోగా మార్చుకుంటాడు. జిను అండ్ బర్కా ఫైట్ లో తనకి హెల్ప్ గా ఉంటాడని తన్ని షాడోగా మార్చుకుంటాడు అండ్ తిను డిఫెన్సివ్ టైప్ ఫైటర్. హ్యూజ్ షీల్డ్ అండ్ బాడీ స్ట్రెంత్ కలిగి ఉంటాడు. అందుకే జిన్వు దీనికి ఐరన్ అని పేరు పెడతాడు. తినని షాడోగా మార్చే సీన్ అయితే నాకు పిచ్చిగా ఇష్టం. ఒక 100 సార్లు అయినా చూసి ఉంటా ఆ సీన్ ని. అండ్ షాడో యొక్క డ్యూరబిలిటీ ఎక్స్ట్రీమ్ గా ఇంక్రీజ్ అయింది. ఐరన్ మెయిన్ జాబ్ ఈజ్ జిన్వుని ప్రొటెక్ట్ చేయడం. ఎనిమీ అటాక్స్ ని అబ్జార్బ్ చేస్తాడు అండ్ తను పెయిన్ ఫీల్ అవ్వకపోవడం బిగ్ అడ్వాంటేజ్. మనోడికి బొర్ర మోకాల్లో కాదు, తన చేతిలో ఉన్న షీల్డ్ లో ఉంటుంది. తెలివిలో నరుటో అండ్ లూఫీకి తమ్ముడు అనమాట. ఇంటెలిజెంట్ కాదు బట్ సూపర్ లాయర్. ఎనిమీస్ ని కెలికి మరీ తన్నొస్తాడు. బ్యాటిల్లో షీల్డ్ వాళ్ళలాగా ఉంటాడు. మల్టిపుల్ ఎనిమీస్ ని బ్లాక్ చేస్తాడు. టీమ్ ఫైట్స్ లో ఇంపార్టెంట్ తను. ఐరన్ వితౌట్ ఫియర్ ఫైట్ చేస్తాడు. ఎవరైతే ఏంటి ముందు తొక్కుంటూ పోవాలి అనేది తన ఫిలాసఫీ. షాడో ఆర్మీకి ఒక డిఫెన్సివ్ పిల్లర్ అండ్ తిను జిన్వుకి దొరికిన సెకండ్ పవర్ఫుల్ షాడో. నెంబర్ 5 టస్క్ ద హై ఆర్క్ షామన్. టస్క్ ఒరిజినల్లీ హై ఆర్క్ బాస్. మ్యాజిక్ బేస్డ్ షాడో సోల్జర్. ఫైర్ మ్యాజిక్ అండ్ యాంప్లిఫికేషన్ స్పెల్స్ యూజ్ చేస్తాడు. తినని ఎస్ ర్యాంక్ డంజన్ లో కలుసుకుంటాడు జిన్వు. అందరు హంటర్స్ తో తను ఒక ఈ ర్యాంక్ హంటర్ గా వెళ్తాడు. వెళ్ళి తను అండ్ తన షాడో ఆర్మీతో కలిసి అక్కడ వాళ్ళని డిఫీట్ చేస్తాడు అండ్ తర్వాత తనని షాడోగా మార్చుకుంటాడు అండ్ తనని టస్క్ అని పిలుస్తాడు. షాడో అయ్యాక మ్యాజిక్ పవర్ బూస్ట్ అయింది. సపోర్ట్ ప్లస్ డ్యామేజ్ బోత్ రోల్స్ ప్లే చేస్తాడు. ఏరియా ఆఫ్ ఎఫెక్ట్ అటాక్స్ లో ఎక్స్పర్ట్. జిన్వో ఆర్మీకి బఫ్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఇంటెలిజెంట్ మ్యాజిక్ కాస్టర్. డాక్టర్ స్ట్రేంజ్ లాగా అనమాట. తన స్పెల్స్ చాలా డిస్ట్రక్టివ్ గా ఉంటాయి. ఎనిమీ గ్రూప్స్ ని వైప్ చేయగలడు. టస్క్ చాంటింగ్ సీన్స్ పవర్ఫుల్ గా ఉంటాయి. షాడో మెజెస్ లో టాప్. తను ఎసెన్షియల్ బ్యాటిల్ ఫీల్డ్ కంట్రోలర్. అందుకే తను టాప్ 5 లో ఉన్నాడు. నెంబర్ 4 గ్రీడ్. గ్రీడ్ ఒరిజినల్లీ ఒక ఎస్ ర్యాంక్ హంటర్. అదే డాంగ్సో. అయితే తను జిన్హోని కిడ్నాప్ చేసి టార్చర్ చేసినందుకు తన్ని కుక్కను కొట్టినట్టు కొడతాడు జిన్వు. ఫైట్ లో డిఫీట్ అయ్యి షాడో అయ్యాడు. గ్రీడ్ యూజెస్ స్వాడ్ అండ్ మ్యాజిక్ బోత్. తన ఆరగెంట్ పర్సనాలిటీ షాడో అయ్యాక కూడా ఉంటుంది. లాయల్టీ టు జిన్వు. హై అటాక్ పవర్ అండ్ డ్యూరబిలిటీ కలిగి ఉంటాడు. గ్రీడ్ హ్యాజ్ ఏ స్ట్రాంగ్ ఆరా. తను ఒక నేషనల్ లెవెల్ హంటర్ కదా. హ్యూమన్ కాంబాట్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల టాక్టికల్ కూడా. హీ ఎంజాయ్స్ బ్యాటిల్ టూ మచ్. షాడో ఆర్మీలో అగ్రెసివ్ ఫైటర్. 1-on-1 డ్యూయల్స్ లో స్ట్రాంగ్. గ్రీడ్ సమ్ టైమ్స్ ఓవర్ కాన్ఫిడెంట్ బట్ పవర్ వైజ్ రిలయబుల్ గా ఉంటాడు. పర్ఫెక్ట్ ఫ్రంట్ లైన్ వారియర్ అండ్ కొంచెం మూర్ఖుడు కూడా. గ్రీడ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమాలో బలాల్ దేవుడు అనమాట. నెంబర్ 3 ఇగ్గిస్ ద నైట్ కమాండర్. ఇగ్గిస్ జిన్వు యొక్క ఫస్ట్ పవర్ఫుల్ షాడో సోల్జర్. దీనిని తన జాబ్ చేంజింగ్ క్విస్ట్ లో కలుసుకుంటాడు అండ్ అక్కడ ఇగ్గిస్ ఈక్వల్ లెవెల్ ఫైట్ ఇచ్చాడు. తర్వాత షాడో ఎక్స్ట్రాక్షన్ పవర్ తెచ్చుకుని తనని షాడోగా మార్చుకుంటాడు. తను జిన్వుకి సేనాధిపతి. తిను టాప్ 1 కాకపోవచ్చు బట్ ఫ్యాన్స్ ఫేవరెట్. తనకంటూ ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది షాడో ఆర్మీలో. తన స్వాడ్ మాస్టరీ అన్బీటబుల్. డిసిప్లైన్ అండ్ హానర్ ఇగ్రిస్ క్యారెక్టర్ కి హైలైట్. హీ రేర్లీ స్పీక్స్ బట్ యాక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ ఇగ్రిస్ జిన్వుకి రైట్ హ్యాండ్ సోల్జర్. తను అండ్ ఇగ్రిస్ కాంబో ఎప్పుడు చూసినా ఒక మంచి ఫీల్ వస్తుంది. చాలా మిషన్స్ లో జిన్వుని ప్రొటెక్ట్ చేస్తాడు. తన స్పీడ్ అండ్ స్వాడ్ ప్రిసెషన్ ఎక్సలెంట్ గా ఉంటాయి. లేటర్ ఆర్క్స్ లో ఇగ్రిస్ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ షాడో బూస్ట్. ఇగ్రిస్ నెవర్ డిసోబేస్ ఆర్డర్స్. షాడో ఆర్మీలో కమాండర్ రోల్ ప్లే చేస్తాడు. కామ్ డెడ్లీ పర్సనాలిటీ. ట్రూ నైట్ టిల్ ద ఎండ్. అండ్ ఇగ్రిస్ మీద మొన్నే ఒక వీడియో చేశా. తన గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్
నెంబర్ 2 బేరు. బేరు ద యాంట్ కింగ్ షాడో. బేరు సంగ్ జిన్‌వూ యొక్క సెకండ్ స్ట్రాంగెస్ట్ షాడో సోల్జర్. అంటే ఇగ్రిస్ అండ్ బేరు ఈక్వలే. బట్ బేరు స్లైట్లీ పవర్ఫుల్. తను జేజూ ఐలాండ్ ఆర్క్‌లో యాంట్ కింగ్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ టైంలో ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని కూడా ఈజీగా డామినేట్ చేశాడు. అడ్డొచ్చిన ప్రతి హంటర్‌ని లేపుకుంటూ పోతాడు. జపాన్, కొరియన్ హంటర్స్‌ని చీమను నలిపినట్టు నలుపుతాడు. అండ్ లేటర్ జిన్‌వూ బేరుని డిఫీట్ చేసి షాడోగా కన్వర్ట్ చేస్తాడు. బేరు లాయల్టీ టు జిన్‌వూ ఈజ్ నెక్స్ట్ లెవెల్. తనెప్పుడు జిన్‌వూని మై లీజ్ అని పిలుస్తాడు. స్పీడ్, స్ట్రెంగ్త్ అండ్ రీజనరేషన్ బేరు యొక్క మెయిన్ ఎబిలిటీస్. బేరు హీలింగ్ మ్యాజిక్ కూడా యూజ్ చేస్తాడు అండ్ చాలా మందిని హీల్ చేస్తాడు. ఎస్ ర్యాంక్ హంటర్ కంటే ఎక్కువ పవర్ఫుల్ అండ్ హీలర్. హీ కెన్ ఫైట్ మల్టిపుల్ హై లెవెల్ ఎనిమీస్ అలోన్. బేరు ఫియర్ ఫ్యాక్టర్ చాలా హై. ఎనిమీస్ యూజువల్లీ బేరు ప్రెజెన్స్ని ఫీల్ అవుతారు అండ్ ప్యానిక్ అవుతారు. తన ఆరా లాంటిది. ఓవరాల్గా బేరు జిన్‌వూ ఆర్మీలో మెయిన్ ఎగ్జిక్యూటర్ అండ్ షాడో ఆర్మీని ముందుకు నడిపించగల నాయకుడు. అండ్ తనకి జిన్‌వూ అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్సో నేను బేరు మీద కూడా ఒక వీడియో చేశా. అది కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఆ వీడియోకి పెద్దగా రీచ్ రాలేదు. సో ఒకసారి చూడండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని తెలపండి. అండ్ ఈ వీడియోని ఇప్పటిదాకా చూశారంటే యూ లైక్డ్ ఇట్. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1 బిలియన్ ద గ్రాండ్ మార్షల్. బిలియన్ షాడో ఆర్మీలో హైయెస్ట్ ర్యాంకింగ్ సోల్జర్. తను యాష్బాన్తో పనిచేసేవాడు. తనే ప్రీవియస్ షాడో మొనార్క్. బిలియన్ పవర్ లెవెల్ ఎక్స్ట్రీమ్లీ హై. వైప్ స్వాడ్ యూజ్ చేసే యూనిక్ ఫైటర్. జిన్‌వూ షాడోస్ అన్నీ ఒకవైపు, బిలియన్ ఒకవైపు. జిన్‌వూ అథారిటీని టెస్ట్ చేసిన క్యారెక్టర్ తనది. లేటర్ జిన్‌వూని ట్రూ మొనార్క్గా యాక్సెప్ట్ చేస్తాడు. బిలియన్కి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. తన షాడోస్లో అన్నిటికంటే తనకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. స్ట్రాటజీ అండ్ లీడర్షిప్లో టాప్. షాడో ఆర్మీలో డిసిప్లిన్ బిలియన్ అండ్ ఇగ్రిస్ వల్ల మెయింటైన్ అవుతుంది. బేరు కంటే కూడా ర్యాంక్ వైజ్ హయ్యర్. కాంబాట్లో కామ్ బట్ ఓవర్వెల్మింగ్. బిలియన్ పెద్దగా ఫైట్లోకి దిగడు. ముందు అబ్జర్వ్ చేస్తాడు. కానీ ఫైట్లోకి దిగాడా బ్యాటిల్ ఫీల్డ్ మొత్తాన్ని తనకు ఫేవరబుల్గా మార్చుకుంటాడు. ఫైనల్ బాస్ లెవెల్ సోల్జర్. షాడో ఆర్మీకి బ్యాక్ బోన్ బిలియన్. అండ్ ఇప్పుడు అడిషనల్గా ఒక షాడో గురించి తెలుసుకుందాం. తని కామిష్ ద లెజెండరీ డ్రాగన్. తను షాడో సోల్జర్ కాదు. కామిష్ సోలో లెవెలింగ్ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ మ్యాజిక్ బీస్ట్. తను ఫస్ట్ ఎస్ ర్యాంక్ డంజన్ బ్రేక్ అప్పుడు తన ఫస్ట్ అపియరెన్స్ జరుగుతుంది. ఎంటైర్ నేషనల్ లెవెల్ డిస్ట్రక్షన్ కామిష్ వల్ల జరిగింది. మల్టిపుల్ ఎస్ ర్యాంక్ హంటర్స్ కంబైన్డ్గా ఫైట్ చేశారు అండ్ చాలామంది ఎస్ ర్యాంక్ హంటర్స్ని లేపేస్తుంది కామిష్. లేటర్ కామిష్ని డిఫీట్ చేశారు బట్ విత్ హ్యూజ్ క్యాజువాలిటీస్. కామిష్ని డిఫీట్ చేశాక తనని సేఫ్గా ప్రిజర్వ్ చేస్తారు. జిన్‌వూ అక్కడికి వెళ్ళి తన ఆరాని ఫీల్ అవుతాడు. తనని ఎరైజ్ అని లేపుతాడు. షాడో ఎక్స్ట్రాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. అందరూ బిత్తరపోతారు కామిష్ని చూసి. అండ్ అది వెంటనే హ్యూమన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి చూస్తుంటే దాన్ని జిన్‌వూ కంట్రోల్ చేస్తాడు. తర్వాత ఆ జిన్‌వూతో మొనార్క్స్ వస్తున్నారు అని చెప్తుంది. చెప్పి డిసపియర్ అయిపోతుంది. జిన్‌వూ కామిష్ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోయాడు. అది తెలుసుకుని తను చాలా బాధపడతాడు. కానీ కామిష్ హార్ట్ని జిన్‌వూ యూజ్ చేస్తాడు. దట్ హార్ట్ హెల్ప్డ్ హిమ్ క్రియేట్ పవర్ఫుల్ ఐటమ్స్. కామిష్ పవర్ లెవెల్స్ మోనార్క్స్కి నేరుగా ఉంటుంది. ఆథర్ ఇంటెన్షనల్గా కామిష్ని షాడో చేయలేదు. ఒకవేళ కామిష్ గనక షాడో అయి ఉంటే జిన్‌వూ పవర్ ప్రోగ్రెషన్ ఆగిపోయేది, బ్యాలెన్స్ అయ్యేది కాదు. కానీ కామిష్ రిమైన్స్ యాజ్ ఎ లెజెండ్, నాట్ ఏ సర్వెంట్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా ఉంది, ఒకసారి చూడండి. అండ్ ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్లో చెప్పండి. సో సీ యూ గైస్ సూన్. టేక్ కేర్. బై బై.